అయితే ఇక్కడ సార్ 1971 ఈ ఈ విషయాన్ని అంటే బంగ్లాదేశ్ ఫార్మ్ అయిన విషయాన్ని ఈ రోజు పాకిస్తాన్ ఆ రివెంజ్‌ని గుర్తుపెట్టుకొని ఈ రోజు తీర్చుకుంటుంది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. అది ఇప్పటికి ఇంత బిల్డప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్రక్టిఫికేషన్ వస్తోంది. హ్మ్. హ్మ్. అది ఏంటంటే మునీర్ గారు చీఫ్ అయిన తర్వాత ఆయన వన్ ఆఫ్ ది ఫ్యూ ఆయన చాలా రేర్ మెటీరియల్. ఆ! జనరల్‌గా డీజీ, ఐఎస్ఐ ఎప్పుడు చీఫ్ అవ్వరు. హ్మ్. వాళ్ళు ఇంటెలిజెన్స్‌లోనే ఉండిపోతారు. వాళ్ళు ఫేడ్ అవే అయిపోతారు. ఆ! వాళ్ళ ఓన్ పుస్తకాలు రాసుకుంటారు. ఆ! కానీ ఈయనొక్కడు చీఫ్ అయ్యాడు. ఆ! అఫ్‌కోర్స్ హి వాస్ డిస్మిస్డ్ బై మన ఇమ్రాన్ ఖాన్ నియాజీ గారు. యాహ్! ఫైజ్ అహ్మద్‌ని తీసుకొచ్చారు. ఆ ఫైజ్ అహ్మద్‌ని జైల్‌లో పెట్టారు. ఇమ్రాన్ ఖాన్ గారిని జైల్‌లో పెట్టారు. సో, ఆయనకి ఇంటర్నల్‌గా గొడవలు తప్పించుకున్నారు. హ్మ్. జస్టిస్ సిస్టమ్‌ని వీక్ చేశారు. ఇమ్యూనిటీ తీసుకున్నారు. హ్మ్. సో, దీని తర్వాత బంగ్లాదేశ్ మీద ఫోకస్ పెట్టారు. అది ఫ్రక్టిఫై అయిపోయింది లాస్ట్ ఆగస్ట్‌లో. హ్మ్. దాని నుంచి బిల్డప్ చేసుకుంటూ ఇప్పుడు ఫిబ్రవరిలో మిడ్ ఫిబ్రవరిలో ఎలక్షన్స్ అనౌన్స్ అయినాయి. హ్మ్. ఫిబ్రవరి 12 అంటున్నారు. ఆహా! ఎప్పుడు ఈ ఎలక్షన్స్ నిజంగా నడుస్తాయా లేదా అన్నది కొంచెం డౌట్ ఉంది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న వయలెంట్ యాక్టివిటీస్ చూస్తే హ్మ్. వాళ్ళలో ఒక సీనియర్ గాదు. ఒక యూత్ లీడర్ చనిపోతే హ్మ్. అతనికి నేషనల్ మోర్నింగ్ ప్రకటించారు. అవును. హ్మ్. అది చాలా వింత. తర్వాత యూనస్ గారి స్పీచ్‌లో గూడా ఆయనకున్న ఆశయాలను నేను ముందరికి తీసుకెళ్తానన్నారు. ఏదో యూనస్ గారు అంత ముసలాయన అంత వ ప పండిపోయిన ఆయన హ్మ్. ఒక యూత్ లీడర్ ఏదో ఎమోషనల్ స్టేట్మెంట్స్ ఇస్తా ఉంటే హ్మ్. ఆయన్ని క్యారీ చేయడం ఏంటండి? యెస్. ఆయన ఆశయాలు నేను ముందుకు తీసుకెళ్ళడం. ఆ! హ్మ్. అంటే ఏంటంటే యూనస్ గారికి పవర్ ఏమీ లేదు. ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది గాబట్టి, హ్మ్. ఏదో గౌరవం హోలీ కౌ లాగా ఆయన్ని నుంచోబెట్టారంతే. ఓకే. ఆ! యాక్చువల్‌గా ఎనకాల నడిపిస్తుంది పాకిస్తాన్ ఐఎస్ఐ. హ్మ్. అయితే పాకిస్తాన్ ఐఎస్ఐకి ఇంత ధైర్యం ఎందుకొచ్చింది? హ్మ్. అటు అమెరికా సపోర్ట్ ఉంది. హ్మ్. అమెరికాకి సెంట్రల్ ఏషియాలో డామినేషన్‌కి నీకు బగ్రామ్ ఎయిర్ బేస్ ఇప్పిస్తాం ఆఫ్ఘనిస్తాన్‌లో. హ్మ్. ఇటు బంగ్లాదేశ్‌లో కొన్ని ఐలాండ్స్, కోకో ఐలాండ్స్ అయితే చైనా దగ్గరున్నాయి. హ్మ్. మయన్మార్‌కి చెందినయి. హ్మ్. ఇంకా మిగతా చిన్న దీవులున్నాయి. సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ ఇవన్నీ. ఆ! హ్మ్. ఆ దీవులు మీకు బంగ్లాదేశ్ నుంచి ఇప్పిస్తామని ప్రెషర్ తీసుకొస్తామని హ్మ్. ట్రై చేశారు. హ్మ్. అయితే అవామీ లీగ్ గవర్నమెంట్ ఒప్పుకోకపోవడంతోటి ఆవిడని తీసేసి హ్మ్. ఈ అమెరికాకి ఆ ఎర చూపిచ్చి హ్మ్. ఇండియా మీద వాళ్ళ ప్రతీకారం తీర్చుకోవడానికి ఇవన్నీ ప్రయత్నం. బట్ ఇక్కడ ఇంకొక డౌటొస్తుంది సార్. ఇప్పుడు మీరన్న ప్రకారం యూనిస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపు సంవత్సరం దాటింది గూడా, సంవత్సరంన్నర అవుతోంది గదా! సో, ఎందుకు మరి ఇప్పుడు ఈ సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ గాని, లేకపోతే మిగతా విషయాల్లో అంటే ఒక డ్రాస్టిక్ డెవలప్‌మెంట్స్ ఇప్పటివరకు ఎందుకు జరగలేదు? అంటే వాళ్ళు కావాల్సిన అమెరికాకి గావాల్సిన కోరిక ఎందుకు ఇప్పటికి తీరలేదు? మధ్యలో చేశారండి. యూనస్ గారు ప్రయత్నం చేశారు. హ్మ్. అయితే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో హ్మ్. ఆయన చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హ్మ్. మీరు ఆపద్ధర్మ అడ్వైజరే. లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఉన్న పాలిసీ డెసిషన్స్ మీద ఏదైనా సరే మీరు నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. మీకు ప్రజల సపోర్ట్ లేదు. సపోర్ట్ లేదు. ఒకవేళ తీసుకుంటే మాత్రం ఆర్మీ ఊరుకునేది లేదని స్పష్టంగా చెప్పారు. ఓకే. దానివల్ల ఆయన ఆగిపోయారు. లేకపోతే ఈ పాటికి ఇచ్చేసేవారు. హ్మ్. సో, ఇప్పుడు పాకిస్తాన్ ఖచ్చితంగా దాన్ని ఫోర్స్‌ఫుల్‌గా ఇంప్లిమెంట్ జేసే ప్రయత్నం ఉంది. ప్రయత్నంలో ఉంది. అలాగే ఈ ఎలక్షన్స్‌లో హ్మ్. బీఎన్‌పీ జనరల్‌గా యాంటీ ఇండియా పార్టీ. యాహ్! ఇప్పుడు వరకు ఏంటంటే యూత్ లీడర్స్ వీళ్ళు ఎంత ఎన్నికలు పోటీ చేసినా గాని, హ్మ్. వీళ్ళకి గవర్నమెంట్ ఫార్మ్ చేసే అంత సత్తా లేదు. హ్మ్. అందుకని చెప్పి బీఎన్‌పీ మెయిన్ పార్టీ అయిపోతుంది. హ్మ్. బీఎన్‌పీకి మెజారిటీ వస్తుంది. స్పెషలిస్ట్‌లు చెప్పక్కర్లేదు. మనకందరికి లేమాన్స్ ఐడియా ఉంది. బీఎన్‌పీకి మెజారిటీ వచ్చేది. హ్మ్. అయితే మదర్ మాత్రం లండన్‌ని తీసుకెళ్లాల్సొచ్చింది. షీ ఈస్ ఆన్ డెత్ బెడ్. సో, ఆ! కొడుకు ఎవరైతే 17 ఇయర్స్ నుంచి లండన్‌లో ఉన్నారో, తారిక్ రహమాన్. ఆయన్ని తిరిగి తీసుకురావాలని తీసుకొస్తుంది. ఆయనొస్తే ఆయన మీద కేసులు చాలా ప్రూవ్ అయ్యి పనిష్మెంట్‌లు కూడా డిక్లేర్ చేయబడి ఉన్నాయి. ఓకే. మనీ లాండరింగ్ దగ్గర నుంచి బేసికల్లీ మనీ, కరప్షన్ కరప్షన్. జనరల్‌గా పాకి ఇస్లామిక్ దేశాల్లో ఎక్కడ డెమోక్రసీ నడవలేదు. వాళ్ళకి హ్మ్. ఓన్లీ అరిస్టోక్రసీ అండ్ పావర్టీ నడుస్తుంది. హ్మ్. పాకిస్తాన్ అవనివ్వండి, బంగ్లాదేశ్ అవనివ్వండి. ఇండియా అయితే మాత్రం చాలా వరకు స్ట్రీమ్ లైన్ అయిపోయింది ఇప్పటి వరకు. రిజర్వేషన్స్ తోటి, వీటితోటి క్యాస్ట్ సిస్టమ్ ఇటువంటివి కూడా మనం అడ్రెస్ చేయగలిగాం. హ్మ్. ఈ దేశాలు మాత్రం అసలు అడ్రెస్ చేయలేకపోయాయి. హ్మ్. సో, ఇప్పుడేమవుతుందంటే, నా అభిప్రాయం ప్రకారం నిజంగా ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరిగితే మాత్రం బీఎన్‌పీకి మెజారిటీ వచ్చే అవకాశాలున్నాయి. మెజారిటీ లేకపోయినా మేజర్ సీట్స్ ఒస్తాయి. సో, దీనివల్ల మిగతా యూత్ లీడర్స్ ఎవరికైతే చిన్న అతుకు, బతుకు దొరికినాయో హ్మ్. అవన్నీ కలిపి ఒక కోయలిషన్ గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి, హ్మ్. ఈ తారిక్ రహమాన్ గారి కింద ప్రైమ్ మినిస్టర్ కింద చేసి, హ్మ్. ఆయన కింద జరిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అయితే దీనికి పాకిస్తాన్ చాలా ట్రై చేస్తోంది. ఓకే. సో, ఆ పీఎన్‌బీ రావడానికే ట్రై జేస్తోందంటారా? ఎగ్జాక్ట్‌లీ. ఓకే. సో, అయితే ఇక్కడ సార్ ఇప్పుడు యూనుస్ ప్రభుత్వం
పడిపోవాల్సిందే, ఇంకా దానికి వేరే ఆప్షన్ లేదా అనేది ఒకటి. ఎందుకంటే యూనుస్ ఏం చెప్తున్నాడు అమెరికా ఎన్వాయ్‌కి, ఫిబ్రవరి 12న ఎలక్షన్స్ ఖచ్చితంగా జరిగి తీరుతాయి. మేము మళ్ళీ గొప్పగా వెళ్తాం ముందుకి అనేది ఆయన ఏదో చెప్తా ఉన్నాడు. ఒక పాయింట్. రెండోది, ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరన్నట్లుగా ఈ యూత్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము యూనస్ ప్రభుత్వాన్ని కూడా గద్దె దించుదాము అని అంటున్నారు. అంటే సో ఇది ఒక కరప్షన్ లేని డెమోక్రటిక్ ప్రభుత్వం కోసమా? ఇస్లామిక్ స్టేట్ కోసమా? లేకపోతే మీరన్నట్లు కేవలం పీఎన్‌బీకి వత్తాసు పలికే ప్రయత్నము ఈ యూత్ లీడర్స్ చేస్తున్నారా? ఎట్లా అర్థం చేసుకోవాలి ఇక్కడ సిట్యుయేషన్‌ని? ఈ యూత్ లీడర్స్ అంటే ఏదో మన ఢిల్లీ జేఎన్యూలోను, ఢిల్లీ హ్మ్. యూనివర్సిటీలోను ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారంగానే పెట్టుకోవాలి. యాహ్! వాటికి అంత వాల్యూ ఉండదు. ఎందుకంటే అది ఉండదు. ఓట్ జనరేషన్ చేయలేదది. హ్మ్. హ్మ్. కామన్ మ్యాన్ వాటిని అర్థం చేసుకోడు. హ్మ్. నా అభిప్రాయం ప్రకారం. అయితే ఎప్పుడైతే 71లో జమాతే ఇస్లామీ అన్న దాన్ని ఉందో, దానికి జమాతే ఇస్లామీకి ఒక యూత్ వింగ్ ఉంది. హ్మ్. ఛాత్ర పరిషత్ అంటారు. బెంగాల్‌లో ఛాత్ర అంటే విద్యార్థి. ఆ! విద్యార్థి పరిషత్ ఒకటుంది. ఛాత్ర పరిషత్ అంటారు. ఆ! జమాత్ ఛాత్ర పరిషత్. హ్మ్. ఆ జమాత్ ఛాత్ర పరిషత్తు ఇన్నేళ్లు ప్రయత్నం చేసి ఏదో లీడర్స్‌ని బయటికి తీసుకురావాలని చూస్తోంది. హ్మ్. వాళ్ళ వల్లే ఏదో వచ్చి రాని నాలెడ్జ్ తోటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ గాని, డిప్లొమసీ గాని ఏమీ తెలియకుండా వాళ్ళేదో 7 సిస్టర్స్‌ని బ్రేక్ చేసేస్తాం, ఇండియాని ఆ! బ్రేక్ చేసేస్తాం. యాక్చువల్‌గా ఏంటంటే ఇండియా బంగ్లాదేశ్‌కి చాలా సోదర భావంతోటి ఫెసిలిటీస్ ఇచ్చింది. అవునవును. యాక్చువల్‌గా ఇవ్వాల్సిన నీళ్ళ కంటే ఎక్కువిస్తోంది ఫరక్కా బరాజ్ నుంచి. ఆ! అలాగే తీస్తా నదిలోంచి కూడా మొత్తం నీళ్లు అల్టిమేట్‌లీ వాళ్ళకే ఎళ్తున్నాయి. మనం అవును. మధ్యలో పవర్ జనరేషన్ కొంత చేసుకున్నా గాని అల్టిమేట్‌లీ నీళ్లు అటేపే ఎళ్ళాలి. హ్మ్. బ్రహ్మపుత్ర నది కూడా అటేపే ఎళ్ళాలి. హ్మ్. సో, మనం వాళ్ళకి రైలు నెట్వర్కు, తర్వాత రోడ్ నెట్వర్క్ కూడా త్రిపురకి లింక్స్ అడిగి, హ్మ్. వాళ్ళకి డెవలప్‌మెంట్ చేయించాలని మనం చూస్తున్నాం. హ్మ్. ఈ రోజున కూడా క్రిందటి 2 నెలల క్రితం 2,00,000 టన్నుల బియ్యం తీసుకెళ్లాల్సొచ్చింది. హ్మ్. ఎమర్జెన్సీ మెజర్‌లో తక్కువ రేట్‌కి. హ్మ్. కమర్షియల్ వెంచర్ కూడా కాదది. హ్మ్. ఈ రోజుని మళ్ళా ఇంకొక 50,000 టన్నులు అడుగుతున్నారు. ఆ! అంటే ఇండియా మీద ఆధారపడక తప్పదు. ఇంక్లూడింగ్ చేపలు. నిన్న కోడిగుడ్లు కూడా వెళ్ళడం జరిగింది బెనాపోల్ నుంచి. ఆ! మన బోర్డర్ క్రాసింగ్ ఏదైతే ఉందో పెట్రాపోల్, బెనాపోల్ అని 2 క్రాసింగ్ పాయింట్లుంటాయి ఇండియా, బంగ్లాదేశ్. హ్మ్. అక్కడి నుంచి ఫస్ట్ టైమ్ చాలా రోజుల తర్వాత ఎగ్స్ కూడా వెళ్ళడం జరిగింది. లేకపోతే అక్కడ అవి కూడా దొరకవు. హ్మ్. పాపులేషన్ ఎక్కువ, లిమిటెడ్ రైస్ గ్రోత్ ఉంటుంది. హ్మ్. కొంతవరకు వెజిటబుల్స్ ఉంటాయి. ఇంకా మిగతా ప్రోటీన్ డైట్ ఇవంతా ఇండియా నుంచి వెళ్ళాల్సిందే. సో, మనం ఇచ్చే కోడిగుడ్లే తిని మన మీదే విషం కక్కుతారనమాట బంగ్లాదేశ్‌కి. అదేంటంటే హ్మ్. యావరేజ్ బంగ్లాదేశీ ఈస్ నాట్ అగైన్స్ట్ ఇండియా అనుకుంటాను నేను. అవును. హ్మ్. ఇదేంటంటే పాకిస్తాను ఒక లాంగ్ టర్మ్ విజన్‌లో హ్మ్. ఎప్పటినుంచో బిల్డప్ చేసుకుంటూ వచ్చింది. హ్మ్. ఆ బిల్డప్‌ని కరెక్ట్‌గా మునీర్ గారి టైంలో ఎస్కలేషన్ అయింది. ఎందుకంటే ఆయనకు ఒక ఫేవరైట్ సబ్జెక్ట్ ఇది. ఆహా! ఓకే. అందుకనే ఆయన మాటల్లో కూడా బయటకొచ్చారు. ఈసారి ఇండియాకి ఈస్ట్ సైడ్ నుంచి ప్రాబ్లమ్ ఎక్కువుంటుంది.